ఇవాళ వీడియో వచ్చేసి ఇవాళ స్పెషల్ ఏంటి చెప్పు. ఇవాళ ఏం స్పెషల్? ఈ రోజు నా బర్త్డే, అందుకే ఈ రోజు మనం గుడికి ఫస్ట్ వెళ్ళిపోదాం. తర్వాత నైట్ మనమైతే కేక్ కటింగ్ అయితే చేసేద్దాం. ఓకే, ఇంకేం సమర్పించావు కదా? సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి అందరూ కూడా, చాలా మంచిది. ఇవాళ రథసప్తమి. చాలా పైకి వేయాలి, ఆకాశంలోకి వేయాలి, పైకి చూసి పైకి వేయాలి, పైకి చూసి వేయాలి. ఇంకోసారి భయవాడికి ఓం నమో సూర్యనారాయణ. ఇప్పుడు తమ్ము చాలు, ఇంకా తమ్ముకి ఇవ్వు, తమ్ము నీకు పోస్తాడు కొంచెం కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వచ్చేసి జుషిత బర్త్డే అండ్ రథసప్తమి కూడాను. సో మార్నింగ్ లేచేసి ఇద్దరికి హెడ్ బాత్ చేయించేసేసి ఇంకా పైకి తీసుకొని వెళ్ళాను. కొంచెం సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తున్నారు. సో దాని తర్వాత మేము టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్లో ఏంటంటే రథసప్తమి కాబట్టి పూజ అవుతుంది. సరే కదా అని ఇంకా ఇద్దరు కూడా అర్ఘ్యం సమర్పించమంటే చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసేసరికి లేట్ అయిపోయింది. సరే అలా కిందకు వచ్చేసిన తర్వాత నేను డ్యాన్స్ వేస్తాను మమ్మీ, డ్యాన్స్ వేస్తాను మమ్మీ అనేసి అన్నది జుషిత. సరే కదా అనేసి కొన్ని సాంగ్స్ పెడితే ఎంజాయ్ చేస్తూ ఉన్నది. తర్వాత మమ్మీ రా పిక్స్ తీద్దాము, పిక్స్ చూసుకుందాము అంటే ఇద్దరం కలిసి కొన్ని పిక్స్ అయితే దిగేసాము. జుషితకి ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. ఆమెకి కొంచెం మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా ఎంజాయ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. సో నేను కూడా పాప అడుగుతుంది కదా అనేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇవే కదండి వాళ్ళకి మెమరీస్. సో రేపటి రోజు పెద్ద అయిన తర్వాత చూసుకుంటే వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈవినింగ్ ఏంటంటే సరే అని కేక్ కట్ చేద్దాము అనేసి అన్నారు. సో డ్రెస్ వేసుకున్న తర్వాత ఫోటోషూట్ లాగా, చిన్న ఫోటోషూట్ లాగా అలా పాపని కొంచెం ఫొటోస్ దించాను. సేమ్ మార్నింగ్ లానే కొంచెం సేపు డాన్స్. ఫ్రెండ్స్, ఫైనల్ గా నైట్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం సేపు మనమైతే కేక్ కటింగ్ అయితే చేయబోతున్నాము. సో ఈవినింగ్ అయిందండి. సో ఈవినింగ్ ఏంటంటే ఇంకా అమరు, భార్గవ్ ఇద్దరు వెళ్ళి బెలూన్స్ అవన్నీ తీసుకొని వచ్చారు. బెలూన్స్ చాలా కలర్స్ తెచ్చుకున్నారు, పర్పుల్, పింక్, వైట్ అన్నీ తెచ్చుకున్నారు. కానీ అన్నీ దాచుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు డైలీ కూడా బెలూన్ తీసుకొని ఊదుకుంటూ బాల్ లాగా ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద బాల్స్ అయితే వాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. సడన్గా ఏమన్నా టీవీ మీద పడినా లేకపోతే వెయిట్ మీద పడినా డ్యామేజ్ అవుతాయి అనేసి పెద్ద పెద్ద బెలూన్స్ ఇవ్వను ఇంట్లో, బాల్స్ కానీ బెలూన్స్ కానీ ఇవ్వను. సో ఏంటంటే రోజు చెరొక బెలూన్ తీసుకొని ఆ బెలూన్ తోటి ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. సో దానికోసం అనేసి ఇద్దరు కలిసి ఆ బెలూన్స్ అన్ని దాచేసుకున్నారు. ఓన్లీ పర్పుల్ కలర్ ఒక్కటే తీసుకొని ఇప్పుడు బర్త్డే కోసం యూజ్ చేద్దాము అనేసి తీసుకున్నారు. దాంట్లో కూడా చూడండి జుషిత అన్ని దాచేసుకుంటుంది. మళ్ళీ వాడు అన్ని తీసేసుకొని పాడు చేస్తాడేమో అనేసి మొత్తం సైలెంట్గా పక్కకు వచ్చేసి మొత్తం లోపల వేసేసుకొని లోపల పెట్టేసుకుంటుంది చూడండి. ఎందుకంటే వాడు చూస్తే మళ్ళీ అన్ని నాకు కావాలి అనేస్తాడనేసి లోపల పెట్టేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మా మమ్మీని బాగా టీజ్ చేస్తాడండి భార్గవన్. అన్ని చేసేసి ఎందుకు అలా చేసామంటే ఫ్రాంక్ అంటాడు. చాలా కామెడీ అండి. నేమ్స్ చెప్తా నేను ఇప్పుడు. పింక్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ పర్పుల్ కలర్. ఈ 4 కలర్స్ మా డాడీ అయితే తెచ్చారు. ఎవరెవరు వెళ్ళి తీసుకొచ్చారు? ఎవరెవరు వెళ్ళారు తీసుకురావడానికి? తమ్ముడు, డాడీ. నీ ఫేవరెట్ కలర్ చెప్పు. పింక్ అండ్ పర్పుల్ అండ్ రెడ్. తమ్ము నీకు భార్గవ్ నీ ఫేవరెట్ కలర్? నాకు ఆరెంజ్, పింక్, పర్పుల్, బ్లూ. ఓకే, ఆరెంజ్. కేక్ ఇంకా ఉంది. దీంతో కంచేసుకోలే అప్ప. చూసారు కదండి, ఆ కేక్ బాక్స్ ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టే వరకు కూడా ఇద్దరు మనసులాగా లేదు. అప్పటి వరకు కూడా కాన్సన్ట్రేషన్ అంతా ఆ కేక్ మీదే ఉన్నది. ఎప్పుడెప్పుడు బయటకు తీస్తామా, ఎప్పుడెప్పుడు పెట్టాలా అనేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్ లాస్ట్ వెళ్ళేసి ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని వచ్చి బయట పెడితే అప్పుడు మనశ్శాంతిగా ఉన్నారు. ఇక్కడ చూడండి మనవరాలు అమ్మమ్మ ఇద్దరు ఏదో జోక్స్, సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు. సో యాక్చువల్లీ ఇక్కడ జుషిత అలిగింది.
అది ఇట్లా అన్నీ అల్లరి చేస్తుంది, అంతా పాడు చేస్తుంది అనేసి నేను అరిసాను. కొంచెం అలిగి కొంచెం సాడ్‌గా కూర్చుంది. సో, అందు గురించి మా మమ్మీ ఆమెను దగ్గరికి తీసుకొని, "అట్లా చేయకూడదమ్మా, మంచిగా ఉండాలి" అనేసి కొన్ని కొన్ని మంచి బుద్ధులు జుషితాకి చెప్తుంది మమ్మీ. సో, అట్లా అట్లా ఆమె మూడ్ కొంచెం చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేశాము. సో, కేక్ చూసారు గదండీ! ఆమెకి 6 ఇయర్స్ ఆమెకి ఐ మీన్ 6 కంప్లీట్ 6థ్ బర్త్‌డే అన్నట్టు. సో, ఆమెకి ఎక్కువ చాక్లేట్ ఫ్లేవర్ అంటే ఇష్టం అనేసి చాక్లేట్ ఫ్లేవర్ ఇది యాక్చువల్లీ మా తమ్ముడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేశాడు. చాలా ఇష్టము మా తమ్ముడికి జుషిత అంటే. మా తమ్ముడికేంటంటే ఇద్దరు గూడా ముగ్గురు మగపిల్లలే, ఆడపిల్లలు లేరు. సో, జుషిత అంటే చాలా ఇష్టము. దానికి ఏ ఈవెంట్ అయినా దానికి స్పెషల్‌గా ఉంటుంది. ఇక్కడ ఇంక ఇద్దరేంటంటే లైటింగ్స్ వెలిగిస్తాము అనేసి ఇద్దరు చెరొకటి తీసుకున్నారు. పాపం భార్గవన్‌దేమో సరిగ్గా లైట్ అవ్వలేదు. అలా జస్ట్ అట్లా స్పార్క్ వచ్చేసి స్టాప్ అయిపోయింది. జుషిదాది మాత్రం చాలా సేపు బర్న్ అయింది. సో, అది చాలా హ్యాపీగా ఉంది. పక్కన భార్గవన్ ఫేస్ చూడండి ఎట్లా మాడిపోయిందో. నాకది కావాలి, అది కావాలి అని ఏడుస్తున్నాడు. సరే వాడికి నచ్చజెప్పాము రేపెళ్లి కొనిస్తాంలే అనేసి. సో, కేక్ కటింగ్ స్టార్ట్ చేశారు. పక్కన ఇంకా వాడు ఏడుస్తూనే ఉన్నాడు చూడండి వాడికి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది ఫస్ట్ పుట్టింది గదా అనేసి అందరూ మమ్మీ వాళ్ళు గానీ, ఇంకా మా తమ్ముడు వాళ్ళు గానీ ఎక్కువ గారం చేస్తూ ఉంటారు దీన్ని. ఎంతైనా ఫస్ట్ పుట్టిన వాళ్ళు ఫస్ట్ పుట్టినట్టే ఉంటది గదండీ! అది జూసి వాడికేంటంటే వాడేం ఎక్స్‌ప్రెస్ చేయలేడు. కానీ ఫేస్ మార్చేస్తాడు. నాకర్థమవుతూ ఉంటుంది. అందుకే అంటాను మా మమ్మీ వాళ్ళకి గానీ, ఎవరికైనా గానీ, అమ్మ ఏదైనా తీసుకొస్తే 2 తీసుకొని రండి. ఎందుకంటే పిల్లలు గదా అండి పోటీ పడుతూ ఉంటారు. అక్కకి కొత్త డ్రెస్, నాకు కొత్త డ్రెస్ తీసుకురాలేదు. ఇంకోటి దాన్ని చిన్న ఆడపిల్ల గదా అని దానికి ఏదైనా బ్యాంగిల్స్ గానీ, లేకపోతే బ్రేస్లెట్స్, చైన్స్ అట్లా బ్యాండ్స్, స్టిక్కర్స్ అట్లా ఏవో ఒకటి తీసుకుంటూ ఉంటాం గదా! అట్లా తీసుకుంటే వాడు గూడా నాకు గావాలి బ్రేస్లెట్, నాకు గావాలి చైన్ అని కట్ చేయొచ్చు. అయిపోయింది ఊపు ఫస్ట్ చేయబట్టుకో వెరీ గుడ్ సూపర్. అక్కడ పెట్టేయా బాగా చూసారు కదండి కేక్ కటింగ్ దగ్గర కూడా ఇద్దరు పోటీ పడుతున్నారు. యాక్చువల్లీ దాని బర్త్డే కానీ వాడు నేను కట్ చేస్తా అనేసి వాడు అడుగుతున్నాడు. ఈమెమో నా బర్త్డే నేను కట్ చేస్తా అని ఈమె అల్లరి చేస్తుంది. ఇద్దరు కూడా ఎట్ లాస్ట్ ఇద్దరు చేయి పట్టుకొని కట్ చేశారు. సో, ఫస్ట్ వచ్చేసి వాళ్ళ డాడీకే ఎప్పుడు కేక్ పెడుతుందండి. ఎందుకంటే వాళ్ళ డాడీ అంటే ఇద్దరికి చాలా ఇష్టము. అంటే నేనంటే కూడా ఇష్టమే, కాకపోతే వాళ్ళ డాడీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఇక్కడ చూడండి కేక్ అది కటింగ్ అయ్యి పెట్టే వరకు కూడా వాళ్ళు ఆగడం లేదు. అట్లా చేయి పెట్టి తినేస్తూ ఉన్నారు. నేను యాక్చువల్లీ కోల్డ్ ఎక్కువ వస్తుంది అనేసి స్వీట్స్ మ్యాక్సిమం చిల్గా ఉండే ఐటమ్స్, కూలింగ్ ఐటమ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను పిల్లలకి. ఎందుకంటే వీళ్ళకి అంత ఈజీగా తగ్గదండి. ఒకవేళ కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా చాలా డేస్ సఫర్ అవుతూ ఉంటారు. సో, వచ్చి బాధపడే కన్నా రాకుండా చూసుకోవడము బెస్ట్ అనేసి మ్యాక్సిమం స్వీట్స్, ఇట్లా కేక్స్, చిల్ ఐటమ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేస్తూ ఉంటాను. సో, వాళ్ళకేంటంటే ఇట్లా ఎప్పుడైనా అట్లా కేక్ తీసుకొచ్చి ఏదైనా చేస్తే ఇంక వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు పెట్టే వరకు కూడా ఆగరు. టక 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 తినేస్తూ ఉంటారు. సరే అనేసి మేము కూడా అట్లాంటి టైంలోనే కదా వాళ్ళు తినేది అనేసి మేము వదిలేస్తాము. సో, ఎట్ లాస్ట్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఇంకా అందరము పిల్లలకి అక్షంతలు వేసేసి వాళ్ళకు కూడా కొంచెం కేక్ తినిపించేసి అట్లా కొంచెం పిక్స్ తీసుకున్నాము. ఏదో మెమరబుల్గా ఉంటుంది కదా, పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు అనేసి ఒక చిన్న ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేశాము. సో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జుషితా భార్గవన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇక్కడ మా మమ్మీ వచ్చేసి మమ్మల్ని ఫొటోస్ తీస్తుంది. అమర్ చాలా హైట్ ఉంటాడండి అమర్. సో, మేమిద్దరం పక్క నుంచి ఉంటే మాకు పిక్ తీసుకోవాలన్నా, ఒక వీడియో తీసుకోవాలన్నా అస్సలు కుదరదు.
ఎందుకంటే నా లెవెల్ ఏమో కొంచెం హైట్ తక్కువ ఉంటాను, అమర్ వచ్చేసి హైట్ ఉంటాడు. మా ఫోన్ పెడితే ఏంటంటే ఐ మీన్ ఈధర్ నేనన్నా కట్ అవుతుంది, నా ఫేస్ అన్నా కట్ అవుతుంది, అమర్ ఫేస్ అన్నా కట్ అవుతుంది. సో మా మమ్మీ అక్కడ కొంచెం అమర్ కిందకి దిగు అంటే అమర్ అట్లానే కొంచెం కిందకి డౌన్ అయితే పిల్లలు నవ్వుతూ ఉన్నారు. అప్ప అప్ప భలే భలే వంగావే అనేసి నవ్వుతూ ఉన్నారు. సో మా మమ్మీ కూడా ఇక్కడ ఇద్దరికి అక్షంతలు వేసేసి ఇద్దరిని ఆశీర్వదించారు. సో ఇంకా జుషిత ఏంటంటే అమ్మమ్మ రా మా పక్కన కూర్చో ఫోటో దిగుదాము అనేసి జుషిత మమ్మీని పిలిస్తే ఇంకా ముగ్గురు కలిసి ఫొటోస్ దిగారు. ఇంకా మమ్మీ ఏంటంటే యాక్చువల్లీ మమ్మీ ఇంకా ఆ నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి ఊరికి. సో అందు గురించి ఇంకా ఎర్లీగా క్లోజ్ చేయాలి, ఇంకా పిల్లల్ని పడుకోబెట్టాలి అనేసి ఇంకా హడావిడిగా మళ్ళీ మమ్మీ కూడా అన్నీ రేపొద్దునకి అన్నీ సర్దుకోవాలి కదా అండి, అందు గురించి ఇంకా అన్నీ కూడా మొత్తం క్లోజ్ చేసేసాము. చూడండి అంతా తీసేసినాక ఇప్పుడు ఆ కేక్ మొత్తం ఫినిష్ చేసే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు. ఆల్రెడీ కొంచెం తిన్నారు, మళ్ళీ ఇంకా కావాలి అనేసి ఆ ఉన్నది కూడా ఫినిష్ చేయాలి అనేసి తీసేసుకున్నారు. అది అండి ఇవాళ వీడియో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జుషితా భార్గవన్ యూట్యూబ్ ఛానల్.